రక్షించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి తమిళనాడులో జరిగిన జయరాజ్ బెనిక్స్ ఘటనే ఒక నిదర్శనం. 4 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏప్రిల్ 6, 2026న మదురై కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఆ 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. ఆ రాత్రి ఏం జరిగిందంటే అది 2020 జూన్ నెల. లాక్డౌన్ నియమాల ప్రకారం రాత్రిపూట షాపులు మూసివేయాలి. జయరాజ్ తన మొబైల్ షాప్ ను కేవలం 15 నిమిషాలు ఆలస్యంగా మూసారని పోలీసులు ఆయన్ని స్టేషన్ కు తీసుకెళ్లారు. తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగిన కొడుకు బెనిక్స్ కూడా పోలీసులు వదలలేదు. ఇద్దరిని స్టేషన్ లో రాత్రంతా దారుణంగా చిత్రహింసలు పెట్టారు. పైచాచికత్వం. పోలీసులు వారిని ఎంతలా కొట్టారంటే వారి శరీరం నుంచి వచ్చిన రక్తం నేలపై పడితే ఆ రక్తాన్ని వారి బట్టలతోనే బలవంతంగా తుడిపించారు. బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టంలో తేలింది. చివరకు జూన్ 22, 23 తేదీల్లో ఆ తండ్రి కొడుకులు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇక శిక్ష వివరాలకు వస్తే ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులు నిందితులుగా ఉండేవారు. కానీ విచారణ జరుగుతున్నప్పుడే పాల్దూరై అనే వ్యక్తి కోవిడ్ తో చనిపోయారు. మిగిలిన 9 మందిపై సిబిఐ విచారణ కొనసాగింది. అక్కడ పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా చెప్పిన సాక్ష్యం ఈ కేసులో కీలక మలుపు తిప్పింది. ఈ కేసును అరుదైన వాటిలో అత్యంత అరుదైనదిగా భావించిన మదురై కోర్టు ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్ తో పాటు మొత్తం 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు బాధితుల కుటుంబానికి 1,40,00,000 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అధికారం ఉంది కదా అని సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటే చట్టం ముందు ఎవరైనా లొంగాల్సిందే అని ఈ తీర్పు నిరూపించింది. ఆలస్యంగానైనా ఆ తండ్రి కొడుకులకు న్యాయం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.